చాలా మంది కర్నూలులో ప్రోగ్రామ్ జరుగుతుంది, యువత అనే ప్రోగ్రామ్. ఆ యువత ప్రోగ్రామ్ లో ఆ యువత లేరండి. వాళ్ళ కార్యకర్తలే ఉన్నారు, వాళ్ళ ముషులు వాళ్ళే ఉన్నారు, ఏజ్ బారైన వాళ్ళు ఉన్నారు. ఏ సబ్జెక్ట్ ఏం పెట్టుకున్నామనేది కూడా ఏమి పెట్టుకోలేదు. ఈ సమాజానికి మీరు ఏమి ఇచ్చినారు, మెసేజ్ ఏమి ఇచ్చినారు? జగన్ 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 అంటున్నారు. మీరు ఊకే జగన్ జగన్ పేరుకునే ఎక్కడ చూసినా వాల్ పోస్టులు ఉంటాయి, కానీ తినే వస్తువుల పైన వాల్ పోస్టులు ఉన్నాయి. ఏం చేసినారు కార్యక్రమంలో? గ్రామంలో సీసీ రోడ్లు లేవు, సరిగా రోడ్లు లేవు. రోడ్డు ఈ రోజు చూడాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దయ వల్ల, లోకేష్ సార్ దయ వల్ల రోడ్లు, అలాగే పవన్ కళ్యాణ్ సార్ దయ వల్ల ఈ రోజు రోడ్లు కొద్దిగా బాగుపడుతున్నాయి. ఆయన ఆయాంలో అన్ని గుంతల రోడ్లు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు. గుంతల రోడ్లో జర్నీ చేసే వాళ్ళు, బైక్లో పోయే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయినారు. ఇలాంటి సమాజం ఇప్పుడు బాగుపడాలంటే మాకు లోకేష్ సారు అన్న చంద్రబాబు నాయుడు వచ్చినారు, వాళ్ళ దయ వల్ల బాగుంది. వీళ్ళు ఎంత చెప్పుకున్నా జగన్ గురించి వేస్తే. మీరు ఏం చేసినారండి? ఈ రోజు మీరు ఏం పెట్టుకొని మకాలు ముందు పెట్టుకొని వస్తున్నారు? అదే నా ప్రశ్న. ఈ రోజు అన్నా మీరు జగన్ జగన్ అంటున్నారే, ఏమి కార్యక్రమాలు చేస్తారని మీరు ముందుకు వస్తున్నారు? ఏమన్నంటే విమర్శిస్తారు, ఎమ్మెల్యే బాగలేడు అని విమర్శిస్తారు. ఎమ్మెల్యే సారు ఆదోని బాగు చేయాలని వచ్చినాడు. మీ వైసీపీ హయాంలో శ్రీనివాస్ భవన్ దగ్గర ఎంత ట్రాఫిక్ ఉండేది, ఆ రోడ్ని ఈరోజు సారు క్లీన్ చేసినాడు. క్లీన్ చేస్తే మీరు ఆయన విమర్శిస్తారు. ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు సార్ మనకి ఇచ్చినాడు గిఫ్ట్ గా, ఆయన్ని మనమంతా పోటీ చేసి గెలిపించుకున్నాము. ఈ రోజు ఆయనకి సపోర్ట్ చేసి మనం పనులు చేసుకోవాలి. ఆయన విమర్శించడేమి అది చాలా తప్పు అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైసీపీ వాళ్ళు. కొంతమంది కూటమి నాయకులే విమర్శిస్తున్నారు కదా, కూటమి నాయకులు వాళ్ళు విమర్శిస్తున్నారంటే అన్నది క్వశ్చన్. అది వాళ్ళకి డింపర్గా వాళ్ళకే వదిలేస్తాం. ఎందుకంటే అభివృద్ధి అనేది మన కళ్ళ ముందరే కనబడుతుందన్న. మన కళ్ళ ముందరే గత వారం క్రితమే మనం శ్రీనివాస్ భవన్ చేయడు ఇట్లా వెళ్ళాలన్నా, మార్కెట్లోకి పెద్ద మసీద్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇరికిరుకుము. ఒక పండుగ వచ్చిందంటే ఏమైనా సంత తెచ్చుకోవాలన్నా, కాయగూర తెచ్చుకోవాలన్నా ఇబ్బంది పడేది. ఇప్పుడు సార్ వలన పోలీస్ సిబ్బంది కూడా, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కూడా బాగా ముందుకు వచ్చి క్లీన్ చేసింది. ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు ఇది అభివృద్ధి అంటారా కాదంటారా? వాళ్ళంతా వాళ్ళే భూగర చెల్లించుకుంటారన్నా వీళ్ళు సృష్టిస్తున్నారు కానీ మేము తెలియజేస్తున్నాం. నా పేరు రవికుమార్ అన్న, నాగనాథనల్లి టీడీపీ కార్యకర్త. అందరికీ నమస్కారము. నా పేరు కె రవికుమార్, నాగనాథనల్లి విలేజ్ టీడీపీ కార్యకర్త. నేను జగనన్న మద్యం బంద్ చేస్తానని మాట ఇచ్చినాడు. 2020 గెలిచిన వెంటనే మద్యం ఉండదని చెప్పిన వ్యక్తే జగన్ కల్తీ మద్యం తెచ్చి యూత్ అనేది ఈరోజు వాళ్ళు చదువుకోకున్నట్ల యూత్ బానిసై మద్యానికి, కల్తీ మద్యానికి బానిసై ఎంతో మంది బలై చనిపోయినారు. అలాగే డ్రగ్స్ కు బానిస అయిపోయినారు. యూత్ అనేది పట్టించుకోలేకుండా ఆడిపోయింది. తర్వాత ఇంకో సబ్జెక్ట్ ఏమంటే జగనన్న ట్యాబులు తెచ్చినాడు పిల్లవాళ్ళకి స్కూల్లో. గతంలో మన చంద్రబాబు సారు 2018 అప్పుడు హోంవర్క్ చెప్తే హోంవర్క్ నీట్గా రాసుకొని పిల్లవాళ్ళు వచ్చి నీట్గా మళ్ళీ ఆ హోంవర్క్ ని ఐవర్లకి ఒప్పుచెప్పేవాళ్ళు. ఎప్పుడైతే ఈ జగన్ గెలిచి ట్యాబులు తెచ్చినాడో ఆ ట్యాబుల వల్ల పిల్లలంతా చెడిపోయినారు. పిల్లలు చెడిపోయి దానికి బానిస అయిపోయినారు, ట్యాబ్కి బానిసై. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ పిల్లలు తల్లిదండ్రులతో మొబైల్ ఇచ్చుకోవడము, మాకు హోంవర్క్ వచ్చింది, ఆ ట్యాబ్ పని చేయటం లేదు, ఆ ట్యాబ్కి బానిస అయిపోయినారు. రాత అనేది రాతపూర్వకంగా ఏదీ లేదు. ఈ రోజు చక్కగా లోకేష్ సారు విద్య గురించి చక్కగా తెలియజేసినాడు. చక్కగా విద్య అందాలు పిల్లవాళ్ళకి ట్యాబ్లు బంద్ చేసినారు. అది చాలా మంచి పద్ధతి. హోంవర్క్ అనేది పిల్లల్ని రాసుకుంటే అది తలకెక్కుతుంది. అలాగే వాళ్ళు చదువుతూ ముందుకు ఎదగాలని మేము తెలియజేస్తున్నాం. అలాగే జగన్ చిన్న బెల్ట్ కూడా, బెల్ట్కి పిల్లవాళ్ళకి బెల్ట్ కూడా ఆయన ఫోటో, తినే వస్తువు చిక్కి కూడా ఆయన స్టిక్కర్. ఆయనకి ఎలా అయిపోయిందంటే ధీమా, నేనే ప్రతి దాంట్లో నేనే 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 అని. ఈ ప్రజల్లో ఏం చేసినారండి ఈ రోజు చెప్తున్నాం మేము. ప్రజలు నిన్న జరిగిన యువత పోరు అని పెట్టినారు కదా, అది ఏ యువత పోరా లేకుంటే ఫీజు పోరా, ఏ పోరు అసలు మీకే తెలియడం లేదు, క్లారిటీ లేదు. ఎందుకంటే యువత పోరు అని చెప్పినారు, దాంట్లో యువత లేదు, విద్యార్థులు లేరు, ఎవరు లేరు. అసలు మీ రాజకీయ నాయకులే తప్ప విద్యార్థులు ఇందులో అసలు పాల్గొనలేరు. దీనికి ఎందుకంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు ఫీజు రియంబర్స్మెంట్ అనేది చెల్లిస్తామని ఒప్పుకున్నారు. యాక్చువల్ గా అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఫీజు బకాయిలు పెట్టారు. 4277 కోట్లు బకాయిలు పెట్టారు. అది పూర్తిగా చెల్లిస్తామని మన యువ నాయకులు నారా లోకేష్ గారు దాన్ని బాధ్యత మోసుకున్నారు.
మీ పేరు? నా పేరు విజయ్, టీడీపీ కార్యకర్త ఆదోని.